హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైము నా వీడియోలో ఈ సిజల్ని నేను అప్లోడ్ చేశాను. దీని గురించి మీకు నేను చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సిజల్ దేనికి యూజ్ చేస్తారో చెప్తాను నేను. ఈ సిజల్ యాక్చువల్గా జూపిటర్కి సంబంధించినటువంటి సిజల్. మనకి ఎప్పుడైతే మనీ రాదు, స్టక్ అయిపోతుంది, ఎవరికైనా ఇచ్చిన మనీ తీసుకున్నప్పుడు చక్కగా తీసుకుంటారు, ఏ గొడవ ఏ బాధ లేకుండా, కానీ ఇచ్చేటప్పుడు చాలా ఏడిపిస్తారు. అప్పుడు మనం ఈ సిజల్ని యూజ్ చేయాలన్నమాట. ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందో తెలుసా? మీ అందరికీ దక్షిణామూర్తి అనే స్వామి గురించి తెలిసే ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ఆయన. సో ఆయన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం దత్తాత్రేయులు వారు, ఆయన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అసలు మనకి మనీ సరిగా రాలేదు అని అంటే మనకి గురుగ్రహ ప్రభావం చాలా తక్కువ ఉంది అని అర్థము. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్లో మీకు చెప్పాను అనుకోండి, నేనేం చెప్తాను? బీ పాజిటివ్ మైండ్తో ఉండండి. అట్ ద సేమ్ టైం మీకు కావాలి అనుకున్నవి మీకు ఖచ్చితంగా వస్తాయి అని ఇలా చెప్తాను కదా. సో అది చాలామందికి పాజిటివ్ మైండ్తో ఉండండి అని చెప్తున్నారు, కానీ మాకు ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లైఫ్లో ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు అని చాలామంది అంటున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. జనరల్గా ఈ మనకి జూపిటర్ గ్రహం అంటే గురుడు ఎప్పుడైతే వీక్ ఉంటారో అప్పుడు మీరు దేవుడి పరంగా అంటే ఇలా ఏదన్నా ఒక రిచువల్ కానీ ఏదన్నా చేస్తే మనకి బాగుంటుంది అన్నప్పుడు గురువారం రోజున అంటే బుధవారం నైటు మీరు శనగల్ని తీసుకోండి. శనగలు అంటే హైబ్రిడ్వి కాదు, నార్మల్ శనగలు ఉంటాయి కదండి, నాటు శనగలు అంటారు కదా, వాటిని తీసుకొని చక్కగా నానబెట్టండి. ఒక పావు కిలో ఎన్నో నానబెట్టండి. అవి మర్నాడు వరకు కూడా అంటే మార్నింగ్ వరకు కూడా చక్కగా నానిపోతాయి. ఆ నానిపోయిన వాటిల్లో బాగున్న ఒక 108 శనగల్ని తీసుకోండి. తీసుకొని అలాగే పసుపులో ముంచి తీసినటువంటి తెల్ల దారాన్ని మీరు పసుపులో ముంచి తీసారనుకోండి, అప్పుడు మంచిగా పసుపుగా అయిపోతుంది కదా. దానికి గుచ్చి 108 శనగలతో ఒక మాలని రెడీ చేయండి. మీకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ కనుక ఉంటే సాయిబాబా టెంపుల్లో ఖచ్చితంగా మనకి లెఫ్ట్ సైడ్ విఘ్నేశ్వరుడు ఉంటారు, అలాగే రైట్ సైడ్ దత్తాత్రేయ స్వామి విగ్రహం కంపల్సరీ ఉంటుందన్నమాట. ముందు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక 5 కానీ 11 కానీ 21 కానీ గుంజీలు తీసి ఈ మాల ఏదైతే మీరు రెడీ చేసుకున్నారో పసుపు దారంతో 108 ఉన్న శనగలు ఉన్నటువంటి మాలని దత్తాత్రేయునికి వేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆయనకి చెప్పుకోండి. ఇంకా వీలైతే ఎల్లో కలర్లో లడ్డు కానీ ఏదైనా స్వీట్ కానీ ఉంటే ఆయనకి ప్రసాదంలాగా పెట్టి మీరు ఆయన దగ్గర మొక్కుకుని రండి, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇక దక్షిణామూర్తి, ఈయన చాలా పవర్ఫుల్ అండి, స్ట్రిక్ట్ అనమాట. పిల్లలకి ఏదైనా చదువులో కానీ లేకపోతే మనకి ఏది ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏది చేస్తే బాగుంటుందని కన్ఫ్యూజన్ ఉంటుంది చూసారు లైఫ్లో, అప్పుడు కనుక ఈయన్ని మొక్కుకుంటే మనకి మంచి మార్గాన్ని చూపిస్తారు. వీలైతే థర్స్డే రోజున ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచి రెమెడీ అది. గురువారం రోజున సేమ్ ఇలాగే ఎల్లో కలర్ అంటే లైక్ పసుపులో ముంచి తీసినటువంటి దారం ఉంటుంది కదండి. ఇప్పుడు మనము ఇంటికి తోరణాలు అవి కట్టుకోవడానికి ఒక దారం తీసుకొస్తాం, పూలమాలలు గుచ్చడానికి ఒక దారం తెస్తాం కదా, కాటన్ లాగా ఉంటుంది కదా, అలాంటి దారాన్ని ఒక దాన్ని తీసుకొని చక్కగా డిప్ చేసేసి పసుపులో మీరు గుడికి వెళ్ళండి. ఎక్కడ గుడికి వెళ్ళినా మ్యాక్సిమం రావి చెట్టు మనకి ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు తిరగండి. 7 ప్రదక్షిణాలు తిరుగుతూ ఈ దారాన్ని ఆ రావి చెట్టుకి చుట్టుకుంటూ 7 ప్రదక్షిణాల తర్వాత ఆ దారాన్ని ముడివేయద్దు, అలాగే లోపలికి వెళ్ళేలా పెట్టేస్తే అక్కడికి అది ఆగిపోతుంది కదా, అక్కడ పెట్టేసి మొక్కుకుని వచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా ఏదైతే ఉందో అవి క్లియర్ అయిపోవడానికి మీకు మార్గము చక్కగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. చెట్టుని కౌగిలించుకున్నప్పుడు ఎలా హ్యాపీగా అనిపిస్తుందో చెట్టుకి మొక్కుకున్నప్పుడు కూడా అలాగే ఫలితాలు వస్తాయి, అది నమ్మాలి మీరు. అలాగే మీరు స్ట్రీట్ డాగ్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటికి గురువారం పూటనే కాదండి, ఎప్పుడైనా సరే మీరు చక్కగా చపాతీలు తినిపించండి, అది కూడా చాలా మంచి రెమెడీ, ఈజీ రెమెడీ అనమాట. ఇక మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ జోన్లోకి వస్తే కనుక బేలీఫ్ టెక్నిక్ అనేది హైలైట్గా పనిచేస్తుందండి. నేను మీకు ఆల్రెడీ బేలీఫ్ టెక్నిక్ ఎలా చేయాలో మన వీడియోలో చాలానే చెప్పాను నేను, అయినా మీ కోసం ఒకసారి చెప్తాను. ఒక బేలీఫ్ని తీసుకోండి, దాని మీద మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ పేరు రాయాలి.
మీ సమస్య ఏదైతే ఉంటుందో అది మనీ అనుకోండి, మనీ అని సింగిల్ వర్డ్ రాయండి సరిపోతుంది. అలాగే 1176 అని కూడా, అంటే ఏదైనా సరే వర్క్ స్పీడప్ చేయడానికి ఈ ఏంజిల్ నెంబర్ని యూజ్ చేస్తామన్నమాట మనము. అప్పుడు మీరు ఏం చేస్తారని రాసి చక్కగా మీ అరచేతుల్లో పెట్టుకుని, అంటే లెఫ్ట్ హ్యాండ్లో బే లీఫ్ పెట్టి రైట్ హ్యాండ్తో మూసి కాసేపు మెడిటేషన్ చేసి దాన్ని చక్కగా కొవ్వొత్తి వెలిగించి మంచిగా కాల్చేసి అది వస్తుంది కదా, యాష్ వస్తుంది కదా, దాన్ని చక్కగా యూనివర్స్కి ఇచ్చేయండి. ఇది చాలామందికి తెలుసు, కానీ ఇది మీరు కంటిన్యూస్గా 21 డేస్ అయితే చేయాల్సిందేనండి. ఎప్పుడు బే లీఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీది మనీ కాదు ప్రాబ్లం, హెల్త్ అనుకోండి, ఆ మనీ ప్లేస్లో హెల్త్ అని రాయండి. జాబ్ అనుకోండి, జాబ్ అని రాయండి. అలాగే ఒకవేళ ఏదైనా మ్యారేజ్ అనుకోండి, మ్యారేజ్ అని రాయండి. ఇలా మీది ఏది సమస్యో దాని మీద రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు గుడికి వెళ్ళి అవన్నీ చెయ్యలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సిజల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. సిజల్తో వర్క్ చేస్తే మాత్రం స్పీడప్ ఎక్కువ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వైట్ పేపర్ తీసుకోండి, దాని మీద గ్రీన్ కలర్ పెన్ను. గ్రీన్ కలర్ ఏంటి అంటే మనీని అట్రాక్ట్ చేయటం కోసం అని చెప్పి ఎక్కువగా గ్రీన్ కలర్ని యూజ్ చేస్తారనమాట. గ్రీన్ కలర్తో ఈ సిజల్ నేను ఎలా అయితే వేశానో, గురుడికి సంబంధించిన సింబల్ ఏదైతే 24 లాగా ఉందో అది, తర్వాత మూన్ సింబల్, ఆ తర్వాత వచ్చేసి సన్ సింబల్, ఇవన్నీ వేసి మీరు దీన్ని లాక్ చేస్తారనమాట. అంటే చుట్టూ ఒక రౌండ్ లాగా చుట్టారు కదా, అది ఏంటంటే ఎనర్జీ సర్కిల్. దాని చుట్టూ మీరు లాక్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే మీకు రావాల్సిన అమౌంట్ని అది అట్రాక్ట్ చేయటం కోసం అని చెప్పి అలా లాక్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ సిజల్ని ఆ పేపర్ ఏదైతే ఉందో చిన్న పేపర్ మీద, పెద్దది కూడా కాదు, ఒక చిన్న జస్ట్ A4 సైజ్ పేపర్లో 4వ వంతు తీసుకోండి సరిపోతుంది. అప్పుడు మీ హ్యాండ్స్లో పెట్టుకొని కాసేపు మెడిటేషన్ చేయండి. ఎంత బాగా మెడిటేషన్ చేయాలని అంటే మీరు అసలు ఇప్పుడే మీ డబ్బులు మీకు వచ్చేసేయాలన్నమాట. అంత బాగా మెడిటేషన్ చేయాలి, నమ్మకంతో చేయాలి. ఎలా అయినా సరే, ఎలా ఇవ్వరు, చక్కగా తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసినట్టుగా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి మెడిటేషన్ చేసినా ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని శాపాలు పెట్టడం కానీ, లేకపోతే అసలు కొంతమంది అయితే చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారండి. అండ్ ఇంకొకటి ఏంటనంటే అది పక్కన పెడితే మీకు రావాల్సిన డబ్బుల కోసం ఇన్ని చేసి కూడా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్ని ఆలోచించారంటే మాత్రం అటు దేవుడు కాపాడలేడు, ఇటు లా ఆఫ్ అట్రాక్షన్ బిలీవ్ కూడా కాపాడలేదండి. ఎప్పుడైనా ఒకటి నమ్మాలండి, మనం ఒకటి చేసాము అని అంటే అది ఖచ్చితంగా అయి తీరుతుందని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా అయి తీరుతుంది అంతే. ఎందుకంటే మా అందరికీ అయ్యింది కదా, మరి మీకెందుకు కాదు, అవుతుంది. సో మీరు నమ్మకంతో చెయ్యండి. ఇక కొన్ని మొండి బాకీలు ఉంటాయండి, ఇప్పుడే ఇచ్చేస్తామని చెప్పి బతిమలాడి అది చేసి ఇది చేసి చక్కగా డబ్బులు పట్టుకుని వెళ్తారండి. 2 నెలలో 3 నెలల్లో మనకి ఇవ్వాల్సినవి కొంత ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇక అద్దా ఏమీ లేకుండా అయిపోతారనమాట. అలాగే కొంతమంది ఉంటారు, ఏదైనా వస్తువు పట్టుకెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం అది ఇది అని చెప్పేసి బంగారం వెండి తీసుకెళ్తారు, వాళ్ళు ఇవ్వరు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, జాబ్కి సైన్ చేయాలి, లేదంటే మనకి ఏదైనా సరే వర్క్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి సైన్ చేయించుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని అంటే జాబ్ అయినా కనెక్టెడ్ విత్ మనీ, బిజినెస్ అయినా కనెక్టెడ్ విత్ మనీ, ఎవరికైనా మనం ఇచ్చిందైనా కనెక్టెడ్ విత్ మనీ, ఏదైనా సరే కనెక్టెడ్ విత్ మనీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పెళ్లి కాలేదు దానికి కూడా ఏంటంటే ఒకవేళ డబ్బులు అవసరం మనకి ఏర్పడడం లేదనుకోండి, అక్కడ కూడా కనెక్టెడ్ విత్ మనీయే. కాబట్టి ఈ సీజన్ని యూజ్ చేయాలి. ఈ సీజన్లో ఏంటంటే మెర్కురీ కూడా మనం యాడ్ చేసేస్తాం అనమాట ఆ సింబల్ని. సో ఇప్పుడు చూడండి 4 ఉన్నాయన్నమాట, గురుడిది, మూన్ది, సన్ది, అలాగే మెర్కురీ. అప్పుడు ఇట్లా లాక్ చేసిన తర్వాత పైన 3 టైమ్స్ మీ పేరు రాసుకోండి, కింద 3 టైమ్స్ ఐ గెట్ మనీ ఫాస్టర్, ఎందుకంటే అక్కడి నుంచి రిలీజ్ అయ్యి రావాలి కదా మనకి. సో అని రాసుకొని పైన ఏమో ఐయామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని రాయండి, కింద కూడా సేమ్ అలాగే రాయండి. ఓకే, తర్వాత మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ, ఫాస్ట్లీ, హైయెస్ట్లీ అటు ఇటు రాస్తే మొత్తం ఇది ఇంకా క్లోజ్ అయిపోయి చక్కగా ఇది అయిపోతుంది. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్ తను చేసినప్పుడు నాకు పంపించారు, మీకు అర్థం కాదని మళ్ళీ బ్లూ దాంతో నేను ఇట్లా రాశాను అనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం సినమన్ పౌడర్ దీని మీద వేసి మీ ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతితో మూసేసి మెడిటేషన్ చేయండి, బాగా మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్లో ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఇంకొకరు కదిపే ఏం చేస్తున్నావు అన్నంత డీప్గా టైం ఉన్నప్పుడు చేయండి, ఇది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఓకే, చేసిన తర్వాత దాన్ని తీసి మీ లాకర్లో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి. ఇక అక్కడి నుండి మీరు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఇక మంత్రజపం అనమాట. ఇంకా ఒకటే మంత్రజపం కంటిన్యూస్గా చేయండి. అలా నెమ్మదిగా మీకు ఉండేటటువంటి ఏవైతే
డబ్బులు రావడానికి అడ్డుపడే బ్లాకేజెస్ ఉంటాయో ఫస్ట్ మీ బ్రెయిన్ నుంచి, ఎందుకంటే మీరు పదే పదే అఫర్మేషన్ చెప్తున్నారు ఆమె మనీ మ్యాగ్నెట్ అని, అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తనకి ఏమనుకుంటుంది, ఎస్ షీ ఈస్ ద మనీ మ్యాగ్నెట్. సో తనకి ఎక్కడెక్కడి నుంచి అమౌంట్ రావాలో అక్కడెక్కడి నుంచి మనం ఇప్పించాలని ఆ మార్గాలన్నింటినీ ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు మన మనీ నెమ్మదిగానో లేదా ఒకేసారి మెరాకిల్, అంటే ఏదైనా సరే మీరు చేసేటటువంటి రిచువల్ మీద అట్ ద సేమ్ టైం మీరు నమ్మేటటువంటి నమ్మకం మీద ఎంత ఫాస్ట్గా రావాలని ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కానీ ఎవరైనా సరే చెప్పడం వాళ్ళ బాధ్యత. ఒక టీచర్ మీకు ఒక స్టూడెంట్కి ఎలా చెప్తాం, చదవడం అనేది స్టూడెంట్గా మన బాధ్యత. మనం ఎలా చేస్తున్నాము, ఎలా దాన్ని ఫాలో అవుతున్నాము, ఎంత నమ్మకంగా ఉన్నాము. రిచువల్ చేసినంతసేపు చక్కగా చేసేస్తారండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టేస్తారు. ఇంకా ఆ పర్సన్ డబ్బులు తెచ్చివ్వలేదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాలేదు, ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఇంకా ఎప్పుడు తెస్తారు, ఇంకా జాబ్ ఎప్పుడు వస్తుందో, అప్లికేషన్ పెట్టాము ఇంకెప్పుడు వస్తుందో, లేకపోతే ఒక సైన్ కోసం ఎదురు చూస్తున్నాం ఇంకెప్పుడు వస్తుంది. ఇలా మీరు దాన్ని రివర్స్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏమి అర్థం కాదండి. మీ మాటలు అసలు తనకు అర్థమే కావు, మీ ఫీలింగ్ ఒక్కటే తనకు అర్థమవుతుంది అనమాట. సో అందుకని బీ కేర్ఫుల్. సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటున్నారు మనసులో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి గమనించుకోండి. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా మిస్టేక్ చేస్తే వాళ్ళ గురించి మీరు గాసిపింగ్గా మాట్లాడుకుంటూ మీరు మిస్టేక్ చేస్తున్నారు. నెగిటివ్గా ఆలోచించి మీ సైడ్ నుంచి కూడా ఒక మిస్టేక్ ఉంది. సో గురుగ్రహ ప్రభావం పెంచుకోవాలి అని అంటే ఫస్ట్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనండి. టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మనకన్నా పెద్దవాళ్ళు అయితే మనం కంపల్సరీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు అలా చెయ్యకుండా కనుక ప్రతిదీ మీ లైఫ్లో బాగుండాలి అని అంటే బాగోదనమాట. సో మీరు ఈ రెమెడీని ఫాలో అయ్యి మీ మొండి బాకీల్ని వసూలు చేసుకోండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.